దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనంటే మామూలుగా ఏదో మీకు జేఈ మెయిన్స్ లాగా లేకపోతే వేరేలాగా దీనికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లేకపోతే ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవండి. ఏజ్తో పని లేదు. ఎవరైతే ఆల్రెడీ కొంతమంది మ్యారేజ్ చేసుకుని చదువు ఆపేసి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బీఈడీ చదివే సదుపాయం ఉంది, టీచర్స్ అవ్వచ్చు. సో అందువల్ల ఎవరికైతే 4 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చో లేకపోతే రకరకాల కారణాల్లో చదువు ఆపేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో చక్కగా మీరు ఈ ఎగ్జామ్ రాసి ఈ ఎగ్జామ్ ద్వారా ఏదన్నా మీరు ఐటీఈపీ ఈ 4 ఇయర్స్ డిగ్రీ కానీ చేసినట్లయితే అఫీషియల్గా మీరు చక్కగా రేపొద్దున టీచర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో గవర్నమెంట్ మ్యాండేటరీ చేస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ అవ్వాలన్నా కూడా ఈ డిగ్రీని మ్యాండేటరీ చేయాలనేది రూల్ పెట్టుకుంది. 2030 కల్లా చేయాలని సంకల్పంతో ఉంది గవర్నమెంట్. అట్లాగే దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు 12th ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. కానీ మీరు ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాలనుకోండి, అక్కడ ఆఫర్ చేసే కోర్సులు ఏంటో చూసుకోవాలి. అక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆఫర్ చేస్తున్నాడు ఫిజిక్స్. మీరు హ్యుమానిటీస్ చదివి ఐఐటి ఖరగ్పూర్లో సీట్కి వెళ్ళాలి అంటే రాదు. అంటే చూడండి, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు అన్ని సబ్జెక్టు ఎవరైనా రాయొచ్చు. కానీ మీరు డ్యూయల్ డిగ్రీ ఏదైతే ఐటీఈపీ ప్రోగ్రామ్కి మీరు వెళుతున్నారో దాంట్లో ఒక స్పెషలైజేషన్ చేయాలి కదా మీరు. అలాగా బీఎస్సీ మ్యాథ్స్ అన్ని ఎన్ఐటీస్లో, అన్ని ఐఐటీస్లో, అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో అన్ని రకాల కోర్సెస్లోనూ బీఈడీ కోర్స్ ఆఫర్ చేయట్లా. బీఎస్సీ బీఈడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో మీకు ఈ ఇంటిగ్రేటెడ్ 4 ఇయర్స్ డిగ్రీ ఆఫర్ చేసే కోర్సులో మీకు ఎకనామిక్స్ లేదనుకోండి, మీరు ఎకనామిక్స్ అప్లై చేయడానికి ఉండదు కౌన్సిలింగ్లో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు 12th. మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నా చదివే అవకాశం ఉంటుంది బీఎస్సీ బీఈడీలో స్పెషలైజేషన్లో. కానీ అన్ని కాలేజీల్లో అన్నీ ఉండవు. జాగ్రత్త, అన్ని కాలేజీలు అన్నీ ఉండవు. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ వెళ్ళారు, అన్నీ ఉండవు. స్పెసిఫిక్గా కాలేజీల్లో స్పెసిఫిక్ కోర్సు మాత్రమే ఉంటుంది. మీరు 12th ఏం చదివారు, ఎన్సీఈటీలో ఏ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్టులు ఎంచుకున్నారో, మీరు జాయిన్ అయ్యే కాలేజీలో ఏ కోర్సు ఉంది, ఈ 3 కలవాలి. ఈ 3 కలిసినప్పుడే మీకు కరెక్ట్గా అందులో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది.